తెనాలి మండలం కటివరం గ్రామంలో వ్యూలా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ రైట్స్ పై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాస్టర్ ప్రవీణ్ మరణం, అలాగే మతోన్మాదాన్ని ఎలా ఎదుర్కోవాలి, రక్షణ వంటి విషయాలని చర్చించారు. మండల గ్రామమైన కటివరంలో వ్యూలా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ రైట్స్ పై సమావేశం జరిగింది. బిషప్ సుధీర్ కుమార్, పాస్టర్ భానుప్రసాద్, పాస్టర్ ప్రభుదాసు, పాస్టర్ భాస్కర్ రెడ్డి, పాస్టర్ అబ్రహం, పాస్టర్ ఆనంద్ కుమార్లు పాల్గొని ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, క్రిస్టియన్ హక్కులు, రక్షణ, ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవం గల దేవుడి ద్వారా సేవ చేయటానికి తాము వచ్చామని, సమాజంలో అందరూ బాగుండాలని, అందులో తాము ఉండాలని కోరుకునే దైవ సేవకులమని ఆయన అన్నారు. అలాగే క్రైస్తవులపై జరిగే దాడి నుండి రక్షణ కావాలని వారు పేర్కొన్నారు. అందరినీ ప్రేమిస్తాం, అందరం బాగోలనుకుంటాం, అందరి కోసం యేసుప్రభు వారు చూపిన శాంతి మార్గంలో మేము నడుస్తాం, నడిపిస్తాం. కనుక కొందరు మరి మాకు అభ్యంతరకరంగా, అసభ్యకరంగా, చాలా ఇబ్బందికరంగా, కొందరు మాత్రమే, కొందరైతే చాలా ప్రేమిస్తారు, చాలా సహకరిస్తారు. మేము జీవము గల దేవుని సేవ చేస్తున్నామని మేము అడగకుండానే ప్రేమపూర్వకంగా, మరి ఆర్థికంగా, మరి ఫలాల పూర్వకంగా, వస్త్రాల పూర్వకంగా అనేక సహాయ సహకారాలు అందిస్తూ చాలామంది మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి వారందరూ అభినందనీయులు. వారందరినీ దేవుడు దీవించునుగాక. కొందరు అభ్యంతర కారణంగా ఉన్నారు. దయచేసి వారిని గమనించి చక్కగా దేవుని సేవ చేసుకుంటానికి మాకు వసతులు, వనరులు కనిపించాలని ప్రేమపూర్వకంగా అభ్యర్థన తెలియజేస్తాను. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వారికి అండగా ఉండాలి, భద్రత కల్పించాలి, క్రైస్తవులను కూడా ప్రోత్సహించాలి, సంఘాలను ప్రోత్సహించాలి. ఆటంకపరచు విద్రోహ శక్తులను ప్రభుత్వము కూడా వాటిపైన చర్య తీసుకొని, ఈరోజు మేము చూస్తుంటే మొన్న చర్చిలో జై శ్రీరామ్ అనేటువంటి రాసినటువంటి వారిని ప్రభుత్వం వారు ఏ రకంగా అరెస్ట్ చేశారో మేమందరం చాలా సంతోషించాం. అలా వారందరినీ ఆటకట్టలన్నిటిని ఆపివేసి క్రైస్తవులందరూ కూడా మనమందరం సమానులు, మనమందరం ఒకే జాతి, ఒకే భారతదేశంలో ఉన్నటువంటి విధానంలో నడుస్తూ ఉన్నామని చెప్పి, అలాగనే మరి నేను ఆ యొక్క చనిపోయినటువంటి దైవజనులు ఆయన ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి కూడా శాంతి చేకూర్చాలని, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబానికి ఆదరణకర్తను పంపించి ఓదార్చాలని, మరి ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం వారు ప్రోత్సహించి ఇప్పటికి కూడా ఈ జీసస్ని ట్రోల్ చేయటం కానీ, బైబిల్ మీద బురద చల్లటం కానీ, సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వారిని వెంటాడుతూ తరుముతూ పుస్తకాలు లాగేసుకుని కాల్ చేస్తున్న దృశ్యాలు ఇంకా నిన్న కూడా కొనసాగుతున్నాయండి మీడియాలో మీరు గమనించినట్లయితే. అట్లాగే కర్నూలు జిల్లాలో నిన్నటి వార్త, అక్కడ ఉన్నటువంటి ఒక చర్చిని కూల్చివేయటానికి మరి అధికారులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని నా భావన. ఎందుకనంటే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మరి సిఐ గారిని కొంతమంది తీసుకొచ్చి, అది కోర్టులో ఇష్యూ జరుగుతూ ఉండగానే కోర్టుతో మాకు సంబంధం లేదని ఆవిడ వచ్చేసి దాన్ని కూల్పించే ప్రయత్నాలు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము వాళ్ళని సంప్రదించి వారితో మాట్లాడటం జరుగుతుంది. సో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది క్రైస్తవుల పక్షంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా దేవుడు చెప్పినట్లుగా మేము స్పందిస్తూ క్రైస్తవ సమాజానికి సహకారులుగా ఉంటామండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, చర్చిలో ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మాకు తెలియచేయండి. మేము మీకు అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా మీ పక్షంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కానీ, ఆ జిల్లా కలెక్టర్ వారితో కానీ, అధికారులతో కానీ, పెద్దవారితో కానీ మాట్లాడటానికి మేము ఎల్లప్పుడూ కూడా మీకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. మేము శాంతి కాముకులము. సేవకులారా, మీరు ఎక్కడున్నా సరే మీరు మిగిలినటువంటి విషయాలు విడిచిపెట్టండి, శాంతిని కలిగి ఉండండి. కొంతమంది క్రైస్తవ్యంలో కూడా పిచ్చిగా మాట్లాడటం, ఇతరులను రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం అన్నది మానేసేయండి. మనం ఖచ్చితంగా ప్రేమ తత్వాన్ని మనం బోధించాలి. మన యేసు మనకి ఈ చెంప కొడితే ఈ చెంప చూపమన్నాడు, మాటలు కాదు క్రియల్లో చూపిద్దాం, సరేనా? కనుక ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అటువంటిది క్రైస్తవ పక్షంగా పోరాటాలు, శాంతియుత పోరాటాలు చేసేటువంటిది తెనాలి పట్టణంలో, తెనాలి ప్రాంతంలో ఉండటం అన్నది మరి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దీనికి వెన్నుదనుగా మరి హెమీలు మరి నా నాయకులందరూ కూడా మాతో ఉన్నారు.
క్రైస్తవులకి సేవకులకి తగినటువంటి భద్రత కల్పించాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ క్రైస్తవుల మీద కానీ సేవకుల మీద కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరిగితే వారి కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. వారి విషయం దైవజనులకు భద్రత కావాలి, దైవజనులకి క్షేమం కలగాలి, దైవజనులకి సహాయాలు చేయాలి, మరి గవర్నమెంట్ ద్వారా కూడా సహాయాలు అందాలి. ఇవన్నీ కూడా మరిచి మరి రకరకాలుగా మరి ప్రభుత్వం మరి మేలు చేయడంలో ముందుండాలని కోరుకుంటున్నాం. అలాగే దైవజనులకి భద్రత కల్పించాలని, మందిరాలకు కూడా భద్రత కల్పించాలి అనే విషయాల మీద ఈరోజు గొప్ప గొప్ప దైవజనులు తెనాలి పట్టణంలో ముఖ్యమైనటువంటి దైవజనులు ఈరోజు కటివరం రావటం జరిగింది. మరి పెద్దలు మిగతా విషయాలు తెలియజేస్తారు.